వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. 31 జూలై 2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 31 జూలై 2021 తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది కోవిడ్ ద్వారా ఇబ్బందిగా ఉన్నాను సార్, రికార్డెడ్, సో ప్లీజ్ మాకు తగ్గించండి, ఫీజు 5,000 ఉంచండి అని చెప్తే నేను అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి అందరి కోసం 5,000 ఉండేలా చూశానండి. సురేష్ సార్ కన్విన్స్ చేయడం అనేది జరిగింది. సో 5,000కి మీ కరెంట్ అఫైర్స్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 7,000 అవ్వబోతుంది 1వ తారీఖు నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీరు ఫర్ పెర్పెచ్యుటీ మా ఎనాలిసిస్ చూడాలి, లేకపోతే మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు చదవాలి అనేటట్టు ఉండకూడదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, మీ వీలైనంత త్వరగా, ఎన్ని 6 months అయితే 6 months, 1 year అయితే 1 year, వీలైనంత త్వరగా మీ ఓన్గా పేపర్ రీడింగ్ స్టేజ్కి మీకు వచ్చేయాలి. పేపర్లో ఎందుకు ఆర్టికల్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసుకోవాలి. సిన్స్ ఐ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, సో విత్ ఇన్ 6 months మీరు ఏం చేస్తారు, మీకు ఒక్కటైతే నేను నమ్మకం ఇస్తాను, మీరు హిందూ పేపర్ ఓపెన్ చేయగానే ప్రతి ఆర్టికల్ మీకు బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమవుతుంది. అర్థమైందా? మీరు ఈజీగా మీరు చదువుకోగలుగుతారు. సో అదైతే నేను 100%, ఈవెన్ దో యూ డిడెంట్ కంప్లీట్ ద స్టాటిక్ పోర్షన్ మీరు కంప్లీట్ చేయకపోయినా మీకు న్యూస్ పేపర్ అయితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. యూ కెన్ అనలైజ్ న్యూస్ పేపర్, యూ కెన్ థింక్ ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ, ఓకేనా? సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది అప్ టు 31 జూలై 2021. సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది 2 ఆగస్ట్ నుంచి. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్సెస్ ఎక్కడ మనకి ఇవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. ఎక్కడండి? మనకి ఎంవిపి కాలనీ విశాఖపట్నం. సో ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లాసెస్ అనేవి 2 ఆగస్టున మొదలవుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, రైట్? సో మీకు ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున, నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా ఉంది ఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే జస్ట్ 5,000. ఇంకొకటి యూపీఎస్సీ హిస్టరీ కోర్స్, అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్, ద బెస్ట్ నోట్స్ ఇవన్నీ కలిపి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, రైట్? ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు నమ్మకం కలిగితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. అనాలిసిస్ బై ఎన్జిఓ రివీల్స్ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ గంగా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను నన్ను. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ సింప్లీ స్మాల్ ప్లాస్టిక్స్ పీసెస్ అండి, చిన్న ప్లాస్టిక్ పీసెస్ ఇవి. అండ్ విచ్ ఆర్ ఆఫ్ లెస్ దాన్ 5 millimeters ఇన్ సైజ్. 5 millimeters సైజులో కంటే తక్కువ సైజులో ఈ ప్లాస్టిక్ పీసెస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? సో దీస్ మైక్రో ప్లాస్టిక్స్ కంప్రైజ్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటవది ఏంటి అంటే మైక్రో బీడ్స్ అని చెప్పి అంటారు. వాట్ ఈస్ దిస్ మైక్రో బీడ్స్? దీస్ ఆర్ సాలిడ్ ప్లాస్టిక్ పార్టికల్స్ ఆఫ్ లెస్ దాన్ 1 millimeter. ఇవి లెస్ దాన్ 1 millimeter ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీటిని ఎలా ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయంటే ముఖ్యంగా కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో కాస్మెటిక్స్ ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం పౌడర్లు గట్రా రాస్తామా, సో అవి ఎందుకు? మన ఫేస్ గ్లో అవ్వడం కోసం. ఈ ప్లాస్టిక్ అనేది ఏం చేస్తుంది? అద్దం లాగా ఫేస్ గ్లో అయ్యేటట్టు చేస్తుంది. సో దీస్ కాస్మెటిక్స్ లో చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ ని కూడా యాడ్ చేస్తారు. కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ స్క్రబ్బర్స్, వీటిల్లో ఎక్కువగా ఈ మైక్రోబీడ్స్, వీటి ద్వారా మైక్రోబీడ్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మైక్రో ఫైబర్స్.
టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి మైక్రో ఫైబర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో వీటిని వాడతారు. మూడవది ఏంటి అంటే వర్జిన్ రెసిన్ పెల్లెట్స్. ఇవి ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో దీస్ అవుట్పుట్ ఇదో వేస్ట్ మెటీరియల్ లాగా ఇవి రిలీజ్ అవుతాయి. ఈ ఫైనల్గా ముఖ్యంగా వాటర్లో కలవడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడడం అనేది, చాలా ప్రాబ్లమ్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు వీటన్నింటితో పాటు మైక్రో ప్లాస్టిక్స్ ఎలా ఏర్పడతాయంటే బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జర్ పీసెస్ ఆఫ్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ పీసెస్, పెద్ద పెద్ద ప్లాస్టిక్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి చిన్నగా బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఏర్పడతాయి. ఒకవేళ ఈ ప్లాస్టిక్ పీసెస్ రీసైకిల్ చేయలేదు అనుకోండి, రీసైకిల్ చేయకపోతే ఏమవుతుంది, ఇవి బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చిన్నగా బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ డ్యామేజ్ అక్వాటిక్ క్రియేచర్స్. వీటి ద్వారా ఇంపాక్ట్ ఏంటండి అంటే మొదట అక్వాటిక్ క్రియేచర్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా చాలా డ్యామేజ్ ఉండడం అంటే నీటిలో సంచరించేటటువంటి జీవులు అనమాట. సో వాటికి చాలా చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరుగుతుంది. వాటి తాలూకా డైజెస్టివ్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో డైజెస్టివ్ ట్రాక్స్ అనే వాటిని ఇవి బ్లాక్ చేసేసి ఇట్ రెడ్యూసెస్ గ్రోత్ అండ్ రిప్రొడక్టివ్ అవుట్పుట్. రిప్రొడక్షన్ దాంతోపాటు గ్రోత్ వాటి కంప్లీట్గా లిమిట్ చేయడం అనేది జరుగుతుంది. అక్వాటిక్ క్రియేచర్స్కి, మెరైన్ ఎకోసిస్టమ్కి చాలా చాలా డ్యామేజ్ అనే వాటివి ఇవి కలగజేస్తాయండి. అర్థమైందా? సో వీ షుడ్ ట్రీట్ ఆర్ ఎర్త్ లైక్ హోమ్ అండి. యూ గైస్ ఆర్, నేను ఎప్పుడు మీ అందరికి ఒక మాట అంటాను, యూ గైస్ ఆర్ పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్ అమ్మ. సో మీరు లాంటి వాళ్ళ నుంచే ముందు చేంజ్ అనేది మొదలవ్వాలి. సో మీరు మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్లేసెస్ని టైడీగా ఉంచుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు సొసైటీ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైతే నేచర్ని మనం కాపాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మీకు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఢిల్లీ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓ, ఢిల్లీకి చెందినటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓ, దాని పేరు ఏంటి అంటే టాక్సిక్స్ లింక్. సో ఇది ఒక సర్వే అనేది చేయడం అనేది జరిగింది. దేనిపైన సర్వే చేసింది? రివర్ గంగా నది మీద ఒక సర్వే, ఒక అనాలిసిస్ అనేది, గంగా నది శాంపుల్స్ కలెక్ట్ చేసి దాని మీద సర్వే చేసి ఒక అనాలిసిస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే ఇట్ రివీల్ దట్ పొల్యూషన్ బై మైక్రో ప్లాస్టిక్స్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి గంగా నదిలో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? ది సింథటిక్ సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఆఫ్ సైజ్ రేంజింగ్ ఫ్రమ్ 1 మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్స్ మధ్యలో ఉన్నటువంటి అంత సైజ్ ఉండేటటువంటి చిన్న పార్టికల్స్ గంగా నదిలో ఉండడం అనేది జరిగింది. ఇంకొకటి మర్చిపోయిందమ్మా, దీస్ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. గుర్తుపెట్టుకోండి, వాటర్లో సాల్యుబుల్ అవ్వడం అనేది జరగదు. అర్థమైందా? సో వాటర్లో కరగకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇవి చాలా చాలా పెద్ద థ్రెట్. మన గంగా నది 5 స్టేట్స్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటో ఆ 5 స్టేట్స్ నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అయితే ఈ 5 స్టేట్స్ నుండి పాస్ అవుతున్నటువంటి గంగా అండ్ గంగా పరివాహక ప్రాంతాలు, గంగా బేసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్తో వచ్చింది. మీ అందరికీ తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటది ఆ ప్రాజెక్ట్? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. గంగా ప్రక్షాళన కోసం, గంగాని ప్రిజర్వ్ చేయడం కోసం ఈ మిషన్ అనేది తీసుకొచ్చారు కదా. సో ఇలాంటి ఒక మల్టీ క్రోర్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ, అంటే కోట్ల అవుట్లే ఉన్నటువంటి బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రన్ అవుతున్నప్పటికీ ఇంకా గంగా కంటామినేషన్, పొల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పారండి. అండ్ దీస్ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ మెరైన్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్కి చాలా చాలా కారణం అవుతుంది. ముఖ్యంగా ఓషన్స్, డీప్ ఓషన్స్, వీటి పొల్యూషన్కి చాలా చాలా కారణం అవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సీవేజ్ ట్రీట్మెంట్ అనేది ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మనకి వేస్టేజ్ ట్రీట్మెంట్, ఏదర్ సాలిడ్ వేస్టేజ్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే లిక్విడ్ వేస్టేజ్ ట్రీట్మెంట్ అవ్వచ్చు. ఈ సీవేజ్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగకపోతే సో దీస్ ఇండస్ట్రియల్ వేస్ట్, దాంతోపాటు మనకి రిలీజియస్ ఆఫరింగ్స్లో వచ్చేటటువంటి, ముఖ్యంగా వారణాసి లాంటి ప్లేస్లో రిలీజియస్ ఆఫరింగ్స్ గట్రా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వచ్చేటటువంటి ప్లాస్టిక్ ఇదంతా ఏం జరుగుతుంది? గంగా నది గుండా పాస్ అయ్యి లాస్ట్కి ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఉండేటటువంటి మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉందన్న. అర్థమైందా? ద ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ రిలీజ్డ్ ఆర్ డంప్డ్ ఇన్ ద రివర్ బ్రేక్. సో రివర్లో మనకి తాలూకా నదిలో వాళ్ళు కలిపేయడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ఈవెన్చువల్లీ బ్రోకెన్ డౌన్ ఇంటూ మైక్రో ప్లాస్టిక్స్. సో పెద్ద ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నగా విరిగిపోవడం అనేది జరుగుతుంది. మైక్రో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్గా అవ్వడం అనేది జరుగుతుంది. మైక్రో పార్టికల్స్గా ఇదవ్వడం అనేది, బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ మైక్రో పార్టికల్స్ ఫైనల్లీ ట్రాన్స్పోర్ట్స్ ఇంటూ
డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద ఓషన్, సముద్రాల్లో కలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆల్ along microplastics are flowing into the river system. It does reflect or suggest a direct linkage between poor state of both solid and liquid management. ఇక్కడ ఏది లింక్ చేస్తుందని చెప్తున్నారు హిందూ వాళ్ళు ఇక్కడ చూడండి మనకి దీనిలో అంటే ఏ ఏ యూనో ఏ ఏ రాష్ట్రాలు అయితే పూర్ కండిషన్ ఉందో, దేని గురించి పూర్ కండిషన్, సీవేజ్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చేయట్లేదో ఆ రాష్ట్రాలు ఎక్కువగా గంగా యొక్క పొల్యూషన్ కి ఇదవ్వడం అనేది జరుగుతుంది, కారణం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. సో అందరూ కలిసి వీ నీడ్ టు అడ్రస్ దిస్ థ్రెట్ ఆఫ్ ప్లాస్టిక్ ఆన్ అక్వాటిక్ లైఫ్ మోర్ రియలిస్టికల్లీ. సో హ్యూమనిస్టిక్ వ్యూతో, ఫ్యూచరిస్టిక్ వ్యూతో మనం చూడాలి. సో ప్రెజెంట్ ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకోకూడదు. మెరైన్ ఎకో సిస్టమ్ అనేది లేకపోతే చాలా మంది లైవ్లీహుడ్స్ కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది చేపలు పట్టుకొని కానీ వీటన్నింటి మీద జీవనాధారంగా సాగిస్తూ ఉంటారు, వాళ్ళ లైవ్లీహుడ్స్ పోతాయి అండ్ దిస్ ఎకో సిస్టమ్కి ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి మనం ఏం తీసుకోవాలి, సజెషన్స్ అనేవి తీసుకోవాలి అండ్ వాళ్ళని డిస్కషన్స్లో, పాలసీ మేకింగ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. అండ్ దాంతోపాటు దీస్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ పర్సోనల్, గవర్నమెంట్స్ అండ్ దాంతోపాటు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిసి సమిష్టిగా మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయడానికి కృషి చేయాలి. అర్థమైందా అని మనకి చెప్తున్నారు. దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్, రైట్? సో మీ అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే సో మల్టిపుల్ ఆర్టికల్స్ బ్యాక్గ్రౌండ్తో సహా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే మీరు చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000 ఫీజు మీకు లైఫ్ టైం వ్యాలిడ్తో వస్తుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది మీకోసం, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి అన్న, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యానల్ హోప్స్ టు బ్రింగ్ నాగా గ్రూప్స్ ఫర్ టాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మనం ఒక 10 days or 15 days బ్యాక్ నేర్చుకున్నాం, మరొకసారి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు రివిజన్ లాగా కూడా ఉంటుంది. ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి నేను ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తాం కదా ఇప్పుడు. సో ఈ ఆర్టికల్ని కూడా బ్యాక్గ్రౌండ్తో సహా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మొదట ప్రీ ఇండిపెండెన్స్ నుంచి మనం రావాలి. నాగా హిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ నాగా హిల్స్ అనేటటువంటిది ప్రజెంట్ డే నాగాలాండ్ అండ్ దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మయన్మార్, బర్మా, ఆ ప్రాంతానికి చెందినటువంటి నాగా హిల్స్ ఏవైతే ఉన్నాయో అది ది బికేమ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇన్ 1881. బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అండర్లోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1881లో. అప్పటి వరకు వాళ్ళ అటానమీ వాళ్ళకు ఉండేది, వాళ్ళు ఓన్గా వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకునేవాళ్ళు. అర్థమైందా? బట్ ఈ నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాగా పీపుల్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సెల్ఫ్ అటానమీ కోసం, ఫారెస్ట్ రైట్స్ కోసం బ్రిటిష్ వాళ్ళతో చాలా చాలా పోరాటాలనే సాగించారు. బట్ కానీ దీస్ నాగా పీపుల్ యొక్క ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు సరైనటువంటి ఫలితాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే దీస్ నాగా ఈజ్ ఏ ఎథ్నిక్ కమ్యూనిటీ అండ్ ఇట్ హ్యాడ్ మెనీ స్మాల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా చాలా ఉంటాయి. నాగాస్లో చాలా ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసికట్టుగా పోరాడకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళతో ఎప్పుడు వాళ్ళు విజయం సాధించలేకపోతారు. సో వీళ్ళందరినీ కలపాలని చెప్పి నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో నాగా క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ ఉండేటటువంటి లీడర్స్. ఎప్పుడు 1918లో 1918లో దీస్ నాగా ట్రైబ్ ఏదైతే ఉంటుందో దాని కింద ఉన్నటువంటి ఎథ్నిక్ గ్రూప్స్ అన్నింటినీ ఒక కలిసికట్టుగా ఏర్పాటు చేయాలని చూస్తారు. అండ్ దీస్ నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో దే రిజెక్టెడ్ ద సైమన్ కమిషన్ ఇన్ 1921. సైమన్ కమిషన్ మీ అందరికీ తెలుసు, హిస్టరీలో మనం దీని గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. చూడండి, నా హిస్టరీ అంటే చెప్తున్నాను, నా హిస్టరీ క్లాసెస్ నేను కథల్లా చెప్తానమ్మా. ఒకసారి నా క్లాసులు చూడండి, మీకు ఒకవేళ కన్విన్స్ అయితే నా చక్కగా నా హిస్టరీ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి, 1919లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 తీసుకొస్తుంది. అదేంటి అంటే అప్పుడు ఏం తీసుకొస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. 1990 దీని ఇంకొక పేరు ఏంటి అంటే మాంటెగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి అంటాం. దీనిలో ఏముంటుంది, దీస్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిఫార్మ్స్ ఎలా వర్క్ చేస్తాయో చూడడానికి సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అంటే 1929 నాటికి వి విల్ సెండ్ ఏ కమిషన్. ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేస్తాం. కమిషన్ ఈ రిఫార్మ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయని చెప్పి ఒక సమీక్ష అనేది చేస్తాయి, ఒక రివ్యూ చేస్తాయని చెప్పి చెప్తారు. దాని మూలంగానే సైమన్ కమిషన్ 1929లో భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది.
సో అప్పుడు సైమన్ కమిషన్ మన నాగా పీపుల్ ని సందర్శించినప్పుడు నాగా క్లబ్ ఏదైతే ఉందో నాగా క్లబ్ వాళ్ళు ఏం చేస్తారు, సైమన్ కమిషన్ రిజెక్ట్ చేసి మా అటానమీ మాకు ఇవ్వండి, మాకు మేము రూల్ చేసుకుంటాము, ప్లీజ్ లీవ్ అస్ ఎలోన్ టు డిటర్మైన్ ఫర్ అవర్ సెల్స్ యాజ్ ఇట్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, ఏన్షియంట్ టైమ్స్ ఎలా ఉందో మేము అలాగే మాకు మేము పరిపాలించుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. అర్థమైందా? రైట్. సో తర్వాత ఈ నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో నాగా క్లబ్ ఎలా మారుతుంది అంటే నాగా నేషనల్ కౌన్సిల్ గా మారుతుంది. ఎప్పుడమ్మా అంటే 1946లో మారడం అనేది జరుగుతుంది, నేమ్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నాగా నేషనల్ క్లబ్ నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ ఎవరు అంటే ఫిజో, అంగామి ఫిజో అనేటటువంటి వ్యక్తి. సో ఎప్పుడైతే మనకి దేశానికి స్వాతంత్రం రావడం అనేది జరుగుతుందో 1947 ఆగస్టు 14 తారీఖున అంటే ఒక రోజు ముందు ఈ ఫిజో ఏం చేస్తారు, నాగాలాండ్ అనేటటువంటిది ఒక సెపరేట్ కంట్రీ అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఆయనకు ఆయన డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు 1951లో ఒక రిఫరెండం కూడా కండక్ట్ చేస్తారు, అంటే నాగాలాండ్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అని. ఆ రిఫరెండంలో ఆయన ఏం క్లెయిమ్ చేస్తారంటే 99.99% ఆఫ్ నాగా పీపుల్ సో మేము భారతదేశంతో ఉండము, వేరేగా ఉంటామని కోరుకోవడం అనేది జరిగిందండి. అర్థమైందా? బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మన ఫిజో తాలూకా మాటలు. అండ్ 1952లో 1952లో ఏం జరుగుతుంది, ఫిజో ఒక అండర్ గ్రౌండ్ నాగా అంటే మనం ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఒప్పుకోదో సెపరేట్ కంట్రీగా వీళ్ళు ఉండాలి అనడానికి ఫిజో ఏం చేస్తారు, ఒక అండర్ గ్రౌండ్ నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేస్తాడు, నాగా ఫెడరల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేస్తారు, అంటే ప్యారలల్ గవర్నమెంట్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకోవడానికి అన్నట్టు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1958 వరకు వెయిట్ చేస్తుంది. 1958లో ఏం చేస్తుంది, ఆర్మీని సెండ్ చేస్తుంది. ఎందుకు, ఆ రెబలియన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్సర్జెన్సీని క్రష్ చేయడానికి. అండ్ దాని తర్వాత ఆఫ్స్పా యాక్ట్ కూడా ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమ్మ, దీన్ని ఆఫ్స్పా యాక్ట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. రైట్. తర్వాత 1975 1975లో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ షిల్లాంగ్ అకార్డ్ అనేది సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరితో, మన నాగా నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇది చేసి ఏం చెప్తుంది నాగా నేషనల్ కౌన్సిల్ ఆ అగ్రిమెంట్ ద్వారా ఏం చేస్తారు, ఓకే వీ విల్ గివ్ అప్ ఆర్మ్స్, మేము ఆర్మ్స్ అనేవి గివ్ అప్ చేస్తాము, మేము ఇంకా ఆయుధాలు పట్టుకోము, లెట్స్ క్లోజ్ దిస్ పర్టిక్యులర్ ఇన్సర్జెన్సీ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఈ నాగా నేషనల్ కౌన్సిల్లో ఉండేటటువంటి కొంతమంది సభ్యులకు మాత్రం ఈ డెసిషన్ నచ్చదు. వాళ్ళ లీడర్స్ ఎప్పుడైతే ఆర్మ్స్ మేము అంటే నాగాలిం కోసం మేము ప్రయత్నించాం, సో సెపరేట్ ఇండిపెండెంట్ నాగా కంట్రీ కోసం మేము ప్రయత్నించాం, గవర్నమెంట్తో వాళ్ళు కలిసిపోవడం ఏదైతే ఉంటుందో కొంతమందికి నచ్చదు. సమ్ 140 పీపుల్ ఫ్రమ్ దిస్ నాగా నేషనల్ కౌన్సిల్ నో లెడ్ బై ఇసాక్ మువయా అండ్ కెప్లాంగ్ అండి. సో వీళ్ళు బయటకు వచ్చేసి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనేటటువంటి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అర్థమైందా? ఎప్పుడు 1980లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటది, దాని పేరు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా 8 ఏళ్ళ తర్వాత 1988 నాటి గొడవలు వస్తాయి. అప్పుడు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో అది డివైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది, 2 ఫ్యాక్షన్స్ గా విడిపోతుంది. ఇలాగా నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మోయా, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కెప్లాంగ్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో విడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మన తాలూకు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ కెప్లాంగ్ ఏదైతే ఉంటుందో ఇది ఇన్యాక్టివ్ అయిపోవడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పటికీ నాగాలిం కాజ్ కోసం పోరాడుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్షన్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మొవయామ్. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్. అప్పటి నుంచి వీళ్ళ లీడర్స్తో చర్చింపు చేయడానికి చాలా గవర్నమెంట్స్ ప్రయత్నించడం అనేది జరిగింది. బట్ కానీ వీళ్ళు సివియర్ ఇన్సర్జెన్సీలో పాటుపడడం వల్ల చాలా చాలా ఇబ్బంది కలగజేయడం వల్ల చాలా ప్రాబ్లం అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ కంట్రీ యొక్క సెక్యూరిటీకి వీళ్ళు థ్రెటన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, నాగా పీస్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేస్తే మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ నాగా పీస్ ప్రాసెస్ అంటే దిస్ పర్టిక్యులర్ ఫ్యాక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంధి అనేది చేసుకోవడం. సో నాగాలాండ్కి ఒక ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం. అయితే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ తర్వాత ఏం జరిగింది, దే హ్యాడ్ సైన్డ్ ఏ నాగా పీస్ అకార్డ్. సో గవర్నమెంట్ అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ దీస్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఫ్యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇసాక్ మోవియా ఫ్యాక్షన్ ఏదైతే ఉంటుందో వాటితో ఏం చేయడం అనేది జరిగింది, నాగా పీస్ అకార్డ్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ పీస్ టాక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్
మన తాలూకా నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మొవియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డిమాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్సెప్ట్ చేయట్లా, వీళ్ళ తాలూకా డిమాండ్స్ ఏమో వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. పీస్ ప్రాసెస్ అనేది ఇంకా నడుస్తూ ఉంది. సో ఈ పీస్ ప్రాసెస్ అనేది కాస్త తొందరగా ఫినిష్ చేయడానికి, కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ఏం జరిగింది అంటే నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ అధ్యక్షతన రీసెంట్ గా ఒక కమిటీ కూడా ఏర్పడడం అనేది జరిగింది. నాగాలాండ్ సీఎం యొక్క లీడర్షిప్ లో ఒక కమిటీ కూడా ఏర్పడడం అనేది జరిగింది. దిస్ కమిటీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ నాగా పీస్ ప్రాసెస్. అర్థమైందా నాన్న? సో అది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ కమిటీ ఇట్ ఈస్ హోపింగ్ దట్ మొత్తానికి నాగా పీస్ టాక్స్ అనే ఒక కొలిక్కి తెద్దామని చెప్పి ఈ కమిటీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ అందరికీ బ్యాక్గ్రౌండ్ తో సహా అర్థమైందనే అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ నాగా పీస్ టాక్స్ గురించి. రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, గవర్నమెంట్ పోర్టల్ ఫర్ చిల్డ్రన్ ఆర్ఫెండ్ బై కోవిడ్-19. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఈ గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది ఈజీగా. జాగ్రత్తగా వినండి అన్న. సో న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ దే కేమ్ అప్ విత్ ఏ వెబ్ పోర్టల్. సో ఈ వెబ్ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒకవేళ కోవిడ్-19 వల్ల తమ ప్రైమరీ కిన్ అంటే ప్రైమరీ ఫ్యామిలీ మెంబర్స్, ప్రైమరీ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఒకవేళ కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోయినటువంటి పిల్లల వివరాలని మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ వెబ్ పోర్టల్లో మీరు నమోదు చేయొచ్చు. No, a child who was orphaned by COVID-19, you can now share his or her details with the union government on a web portal. ఒక వెబ్ పోర్టల్లో మనం తప్పకుండా వాళ్ళ వివరాలు అనేవి నమోదు చేయొచ్చు. అండ్ హెల్ప్ ద చిల్డ్రన్ క్లైమ్ ద బెనిఫిట్స్ అండర్ ద పిఎం కేర్ స్కీమ్ అనౌన్స్డ్ ఎర్లియర్. సో రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిఎం కేర్స్ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. ఎందుకు? కోవిడ్-19 వల్ల తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథలైనటువంటి పిల్లల తాలూకా సంరక్షణ కోసం. సో గవర్నమెంట్ దిస్ పోర్టల్ ని ఆల్ స్టేట్స్, రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్ కి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఈ మేలో ప్రైమ్ మినిస్టర్ పిఎం కేర్స్ ఫండ్ నుంచి ఒక స్కీమ్ అనేది అప్రూవ్ చేశారు. ఎవరికి? ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ పేరెంట్స్ ఆర్ లోన్ సర్వైవింగ్ పేరెంట్. సో ఒక్కరే అన్నో తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే ఉన్నటువంటి వాళ్ళకి, తల్లి కానీ తండ్రి కానీ పోయారనుకోండి సింగిల్ పేరెంట్, అండ్ దాని లేకపోతే ఇద్దరు పేరెంట్స్ పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. అర్థమైందా? లేకపోతే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయినా వాళ్ళ అనాథలైతే ఇన్ కేసు. అర్థమైందా? ఈ స్కీమ్ లో ఏం చేస్తున్నారు? దే విల్ ప్రొవైడ్ ఏ కార్పస్ ఆఫ్ 10 lakh. ప్రతి చిల్డ్రన్ కి 10 లక్షల కార్పస్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. యూనో వెన్ హీ ఆర్ షీ టర్న్స్ 18, 18 ఏళ్ళు వచ్చే వరకు. సో 18 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళ వరకు ఏం చేస్తారు? ఈ స్టైపండ్ లో డబ్బులు ఏవైతే ఉన్నాయో మంత్లీ స్టైపండ్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. కార్పస్ ని మంత్లీ స్టైపండ్ కింద ఇస్తారు. వన్స్ హీ రీచెస్ 23 ఇయర్స్ వచ్చిన తర్వాత లంప్ సమ్ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ చేతిలో పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎక్స్టెండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ స్కీమ్ లో ప్రకారంగా ఇస్తుంది. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది? 5 lakh రూపీస్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇస్తుంది త్రూ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. అర్థమైందా? సో ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథలైనట్టుగా మీకు ఏమైనా తెలిస్తే యూ కెన్ ఫిల్ దోస్ డీటెయిల్స్ ఇన్ దిస్ వెబ్ పోర్టల్. అర్థమైందా? గవర్నమెంట్కి మీరు వాళ్ళ విషయాలు అనేవి తెలియపరచవచ్చు. రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏం చెప్పారని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మా. సో ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ప్రత్యూష మేడం. దిస్ ఈజ్ ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్కు జస్ట్ 5,000 మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతిదీ మీరు నేర్చుకుంటారు. ట్రస్ట్ మీ. అర్థమైందా? జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ రేపటి హిందూ అనాలిసిస్ మీకు రాదండి, రేపటిది మండేది కలిపి మండే మీకు రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టుమారో ఈజ్ మై మ్యారేజ్ యానివర్సరీ. సో నేను రేపు లీవ్లో ఉంటాను. డోంట్ మైండ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బాయ్ అమ్మ.